హాయ్ హలో ఎవ్రీవన్. సో ఈరోజు నేను మన క్లినిక్కి చాలా వరకు ఒక టూ కండిషన్స్తో పేషెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారండి. సో దానిలో ఒకటి మోకాలు నొప్పి, రెండవది బ్యాక్ పెయిన్ అనేది. ఈ టూ కండిషన్స్తో మన దగ్గరికి ఎక్కువ వస్తుంటారు. సో దాని మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి మనం మోకాలు నొప్పి గురించి మనం మాట్లాడబోతున్నాము. సో దీనికి మోకాలు నొప్పి వచ్చిన తర్వాత ఏ రకాలైన ఎక్సర్సైజ్ చేయాలి, అసలు ఎవరికి వస్తుంది ఏంటనేది తెలుసుకుందాం. సో మెయిన్లీ ఏంటంటే 30 to 40 years ఏజ్ తర్వాత వాళ్ళకి ఎక్కువగా మోకాలు నొప్పి అనేది వస్తూ ఉంటారు. సో ఇది ఒకసారి మనం కన్సల్ట్ చేసుకోవాలి డాక్టర్తో పాటు, ఆర్థోపెడిషన్తో పాటు. ఈ ఎటువంటి నొప్పి, ఇది దేని నొప్పి, లేకపోతే సో ఇది ఏమైనా ఇంజరీ అయ్యి నొప్పి ఉంటే అది డెఫినెట్గా కన్సల్ట్ చేయాలి. లేదు, డాక్టర్ గారు ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత అది అరుగుదల కారణం చేత మీకు నొప్పి వస్తుంది, అరుగుదల చేత రాపిడి వల్ల మంట కానీ నొప్పి కానీ మోకాళ్ళలో ఏర్పడినట్లయితే సో వాటికి మీరు ఈ ఎక్సర్సైజెస్ డెఫినెట్గా చేయొచ్చు అండ్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి నేను 4 ఎక్సర్సైజెస్ మీకు ఈరోజు డెమాన్స్ట్రేట్ చేయబోతున్నాను. సో ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇది డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి ఏం చేయాలంటే, సో మన దగ్గర టవల్ కానీ బెడ్షీట్ రోల్ కానీ ఈ యొక్క సైజులో మనం చేసుకోవచ్చు. ఇదే బాల్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క సైజులో మనం చేసుకున్న తర్వాత ఇది నీ యొక్క కింద భాగంలో పెట్టాలి. సో ఇది మనం ఇలా కూర్చొని కూడా చేయొచ్చు, లేకపోతే పడుకొని అయినా చేయొచ్చు. ఈ కరెక్ట్గా మోకాలు కిందన పెట్టి ఆ మోకాలతో కింద బాల్ని కానీ ఆ టవల్ ఆర్ బెడ్షీట్ రోల్ని కానీ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి 10 seconds హోల్డ్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇలాగా 10 సార్లు చెప్పిన 2 కాళ్ళు సమానంగా చేయొచ్చు. కొంచెం నిదానంగా చేయాలి, రెస్ట్ ఇస్తూ చేయాలి. అండ్ 2 కాళ్ళు 3 sets మనం కంప్లీట్ చేసుకోవచ్చు, అలా 30 times. సేమ్ మీరు ఆ టవల్ రోల్ కానీ మనం మడమ కిందన పెట్టాలి. సో హీల్ కిందన పెట్టేసి మొత్తం కాల్ని ఒకేసారి కిందకి ప్రెస్ చేయొచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన యొక్క సీట్ యొక్క వెనక భాగం గ్లూట్ మజిల్స్ అంటాం. సో ఈ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, ఇక్కడ ఈ మసిల్స్ ఎంగేజ్ అవుతాయి. సో దాన్ని మనం బలపరుస్తున్నాం. సో కిందకి నొక్కి మళ్ళీ సేమ్ 10 seconds హోల్డ్ చేసి ఉంచి మళ్ళీ రిలాక్స్ చేయొచ్చు. మళ్ళీ 10 seconds హోల్డ్ చేస్తారు. 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. సో ఇలాగ 10 times ఈచ్ లెగ్ని మీరు కంటిన్యూ చేయొచ్చు ఆల్టర్నేట్గా. ఫస్ట్ 10 times ఒక లెగ్తో చేసి దాని తర్వాత ఇంకో లెగ్ చేస్తారు. సో అలాగే 3 sets కంప్లీట్ చేసుకోవచ్చు. సో స్లోగా ఈ యొక్క ఎక్సర్సైజెస్ అన్నీ కలిపి ఒక 20 minutes మీరు చేసుకోవచ్చు కలిపి. సో ఎంత స్లోగా చేస్తే అంత బెటర్ అండ్ మసిల్ని ఫీల్ అవుతూ చేస్తే చాలా బెటర్ అండి. సో థర్డ్ ఎక్సర్సైజెస్ మనకు వచ్చేసి మోకాలు 2 ఫోల్డ్ చేసుకోవాలి ఒక కంఫర్టబుల్ పొజిషన్లో. దాని తర్వాత పిల్లోతో తీసేసి చేస్తే చాలా బెటర్. నెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో బెటర్ ఏం చేస్తారు, పిల్లోని తీసేసి అండ్ నౌ మీ యొక్క నడువుని కొంచెంగా పైకెత్తాలి అండ్ దెన్ స్లోగా కిందకి దించాలి. పైకెత్తి ఒక 3 seconds పాటు మీరు అక్కడ హోల్డ్ చేయొచ్చండి. సో ఈ మసిల్స్ని మనం ఎంగేజ్ చేస్తున్నాం. ఈ యొక్క బరువుని, ఈ మోకాల్ని ఎంగేజ్ చేస్తూ పైకెత్తుతున్నాం. 3 2 1 రిలాక్స్. స్లోగా కిందకి దించుతూ ఉండాలి, కంట్రోల్ చేస్తూ. ఒక 5 times చేస్తాం, అలాగా ఒక 3 sets వరకు చేసుకోవచ్చు. మంచిగా ద సేమ్ పిల్లో 1 or 2 పిల్లోస్ని మీరు ఏం చేస్తారంటే both the knees, between the knees, మోకాలు మధ్యలో పెట్టేసి మళ్ళీ
ప్రెస్ చేయడం 10 సెకండ్స్ హోల్డ్ చేసి 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. మళ్ళీ 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. ఇది కూడా ఒక 10 టైమ్స్ మీరు చేయొచ్చు. సో ఈ ఎక్సర్సైజ్లో మనం ఏం చేస్తున్నామంటే మోకాళ్ళ థైజ్ లోపల ఉన్న భాగం యొక్క మసిల్స్ని మనం ఎంగేజ్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనం 4 ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఒకటి ద సేమ్ నీ టవల్ రోల్ని నీ కిందన పెట్టి ప్రెస్ చేసాం, మళ్ళీ హీల్ కిందన పెట్టి ప్రెస్ చేసాం, మళ్ళీ ఫోల్డ్ చేసి నడుని పైకెత్తాం. సో 4th వన్ వచ్చేసి 2 మోకాళ్ళ మధ్యలో ఒక పిల్లోని పెట్టి ప్రెస్ చేసి మళ్ళీ ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ ఇది ఒక డైనమిక్ ఎక్సర్సైజ్. ఇప్పటి వరకు మనం చేసింది ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్. ద లాస్ట్ వన్ ఎక్సర్సైజ్ ఇది సేమ్ సింపుల్గా ఇలా కూర్చొని ఇలాగైనా చైర్లో అయినా బెడ్ మీద అయినా కూర్చొని మొత్తం కాల్ని స్ట్రైట్ చేస్తారు, మోకాల్ లెవెల్ వరకు స్ట్రైట్ చేయాలి అండ్ స్లోగా కిందకి దించుతారు. ఇది ఒక 8 టైమ్స్ చేయండి. ఈచ్ లెగ్ 2 to 3 సెట్స్ మీరు కంప్లీట్ చేయొచ్చు. 4 స్లోలీ డౌన్. ఇది చేసినప్పుడు మీ యొక్క ఫుట్ని కొంచెం మిడ్ లెవెల్లో పెట్టుకోవాలి. లూజ్గా వదిలేసి మనం పైకి ఎత్తరాదు. ఫుట్ని యాంకిల్ జాయింట్ని కొంచెం ఎంగేజ్ చేసుకోవాలి. ఫుట్కి కొంచెం పైకి లాగి దెన్ యూ హ్యావ్ టు రేజ్ ద లెగ్. ఓకే, స్లోగా మనం ఇది వచ్చేసి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అండ్ డైనమిక్ ఎక్సర్సైజ్ మనం లాస్ట్లో చేసాం. సో స్లోలీ మనం దీనికి అలవాటు అయితే మెల్లిగా మనం థెరాబ్యాండ్తో కూడా ఎక్సర్సైజెస్ చేయొచ్చు. వీటిని రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటాం, దీన్ని రెసిస్టెన్స్ బ్యాండ్స్ కానీ థెరాబ్యాండ్స్ కానీ అంటాం. సో దీనివల్ల స్లోగా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీ మోకాల్లో ఆ అరుగుదల ఏదైతే ఆల్రెడీ జరిగిందో దాని యొక్క రాపిడి వల్ల నొప్పి కానీ మంట కానీ మనం దీన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. దానికి చాలా డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ ఎక్సర్సైజెస్ని ఒకసారి ట్రై చేయండి అండ్ కమెంట్లో పెట్టండి మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు. అండ్ మోరోవర్ ఏమేమి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది డెఫినెట్గా కమెంట్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.